ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు బైబిల్ గ్రంథం నుండి ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం. ఇవి మనకు నడిపింపునిచ్చేవిగా ఉన్నాయి. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 7వ వచనంలో మొదటి మాటలు చదువుతున్నాను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఈ కీర్తనలో అద్భుతమైన మాటలు కీర్తనాకారుడు రాశాడు. దేవుడు నా పక్షం వహించి నాకెలా ఉన్నాడు అంటే సహకారిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సహకారిగా ఉంటాడు. ఆయన మన పక్షం వహించాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం ప్రశ్నిస్తూ ఉంటాము, దేవుడు నా పక్షాన ఉన్నాడా అండి, నా వైపు ఉంటాడా అండి అని. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన ఎప్పుడూ కూడా తన ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎన్నోసార్లు శత్రు సమూహం వారి మీదకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంన నిలబడి వారి వైపు మేలు చేశాడు. రఫీదీము అను ప్రాంతంలో అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చారు. అది వారికి మొదటి అనుభవం. అంతవరకు కూడా ఐగుప్తు దేశంలో యుద్ధ వాతావరణం వారు ఎరుగరు, ఎప్పుడు కూడా అటువంటిది అనుభవించలేదు. కానీ అమాలేకులు ఎప్పుడైతే వారి మీదకి యుద్ధానికి వచ్చారో వారు పోరాడే పరిస్థితి ఆ దేశంలో వారికి సంభవించింది. ఎప్పుడైతే పోరాడాల్సిన సమయం వచ్చిందో అలాంటి సమయంలో దేవుడు వారికి తోడయుండి యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా విజయం వచ్చినట్లు మనం చూడవచ్చు. ఆ రోజు దేవుడు తన ప్రజల పక్షాన ఉండడం వలన అమాలేకుల నుండి ఇశ్రాయేలీలు విజయం పొందారు, విడిపించబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏనాడు ఎదుర్కోలేని సమస్య, ఎన్నడూ వెళ్ళలేని ఇబ్బందికరమైన వాతావరణం చుట్టుముట్టేసిన పరిస్థితుల్లో ఉన్నామేమో. ఒకలాంటి సమస్య, అలాంటి సమస్య నాకు వచ్చుంటే నేను దాన్ని జయించేవాడిని. ఎందుకంటే పలానా పరిస్థితుల్లో పలానా సమస్యపై నాకు అవగాహన ఉంది, అనుభవం ఉంది. కానీ ఒక కొత్త సమస్య, ఒక కొత్త పరిస్థితి ఎలా జయించగలను, ఎలా ఈ సిచ్యువేషన్ను అధిగమించగలను అనే స్థితి ఈ ఉదయం ఎవరి జీవితాల్లో అయినా కనుక ఉంటే ఈరోజు దేవుని వాగ్దానం మాట్లాడుతుంది. స్పష్టంగా అదే పరిస్థితిలో నీ దేవుడు తన కార్యం చేయాలని చూస్తున్నాడు. నీ పక్షాన ఉండి నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. మన మీదకు వచ్చిన ఎంతమంది మన మీదకు విరుచుకుపడినా, ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయినా మన ప్రభువు మన పక్షాన ఉండేవాడు. మన పక్షాన ఉండి సహకారి అయి ఉండి తన కార్యం చేయగల సమర్థుడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి, బలపరచండి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో, అనుభవం లేని స్థితిలో ఉండి దేవుడు మా పక్షాన సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ వాగ్దానం బలంనిచ్చేదిగా, నీవు వారి పక్షాన ఉండి వారికి సహకారిగా ఉండి విజయం ఇస్తావని, అధిగమించే శక్తితో నింపుతావని నమ్మగల విశ్వాసాన్ని వాళ్ళకు దయచేయండి. దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా ఆశీర్వాదమును మాపై దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.